సో మీరు కూడా ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి మీరు ఇప్పుడున్న దానికంటే కొంచెం బెటర్గా ఫైనాన్షియల్ పొజిషన్లో ఉండాలని ఒక టార్గెట్ అయినా పెట్టుకోండి. అట్లీస్ట్ ఒక్కొక్కటన్నా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఇవి బేసిక్గా మనం ఫాలో అయితేనే 90% ఆఫ్ ద పీపుల్ కంటే మనం కొంచెం బెటర్ ఫైనాన్షియల్ పొజిషన్లో అయితే ఉంటాము. నేను ఆన్లైన్లో ఏదో ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ చదివి నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే మనము లైఫ్ టైంలో ఒక 100 రూపీస్ సంపాదిస్తే ఆ 100 రూపీస్లో 65 to 75 రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఎలా అంటే మీ లోన్తో పాటు ఎక్స్ట్రాగా ఒక 3,000 5,000 ఎస్ఐపి చేసుకుంటూ రండి. కొన్ని ఇయర్స్ తర్వాత అమౌంట్ అనేది మీ ఇంట్రెస్ట్ అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటుంది, మీ ప్రిన్సిపల్ అమౌంట్ కంటే ఎక్కువగా ఉంటుంది. 2025లో ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో చూసే మీ అందరికీ నా బెస్ట్ విషెస్. ఈ న్యూ ఇయర్లో మీరు కొత్త ఇన్కమ్ సోర్స్ మీ లైఫ్లో యాడ్ చేసుకొని బెటర్గా సేవింగ్స్ చేసుకుంటూ ఫైనల్గా ఆరోగ్యంగా సుఖ సంపదలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాము. పర్సనల్ లైఫ్లో మనం సక్సెస్ఫుల్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో సో ఫైనాన్షియల్లీ లిటరేట్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే పర్సనల్ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఫైనాన్షియల్గా మేనేజ్ చేయలేకుండా ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ చాలామంది ఈ డెప్ట్ అనే ట్రాప్లో పడి వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్ల ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో కొన్ని బేసిక్ టాపిక్స్ మనం మాట్లాడదాము. సో ఇవి మనం డైలీ లైఫ్లో మనం చేసే బేసిక్ విషయాలే, కానీ దాంట్లో కూడా మనం మిస్టేక్ చేస్తుంటాము. సో ఈ వీడియో ద్వారా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఎక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలనే దానికి ఈ వీడియో అనేది ఒక రిఫరెన్స్ పాయింట్గా ఉంటుంది.